చాలా శక్తివంతమైన కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఎందుకు వస్తారో తెలుసా? హలో ట్రావెల్ లవర్స్, వెల్కమ్ టు కుక్కి సిరీస్ పార్ట్ 1. కర్ణాటకలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని శివుడు, నాగరాజు వాసుకి, గరుత్మంతునితో కలిపి ఆరాధిస్తారు. ఇక్కడి ప్రధాన గర్భాలయంలో అడుగున శివుడు, శివుడి పైన నాగరాజు వాసుకి పడగపైన సుబ్రహ్మణ్య స్వామి కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. అలా కలిపి దర్శనం ఇవ్వడానికి కారణం ఏంటంటే, నాగరాజు వాసుకి గరుత్మంతుని నుండి తనని కాపాడమని శివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై తన కుమారుడు సుబ్రహ్మణ్యుడి కోసం తపస్సు చేయమని చెప్తాడు. అప్పుడు వాసుకి ఒక గుహలో కుమారస్వామి కోసం తపస్సు చేస్తారు. ఎన్నో వేల సంవత్సరాలు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వాసుకి తపస్సు చేస్తున్న గుహలో ప్రత్యక్షమై ఇక్కడే కొలువుంటా అని వరమిస్తారు. అలా ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం ఏర్పడింది. నాగరాజు వాసుకి గుహలో తపస్సు చేశారు కాబట్టి దీన్ని కుక్షి అంటారు. కుక్షి అంటే గుహ. అది తర్వాత వాడుక భాషలో కుక్కీగా మారింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రధాన గర్భాలయం ముందు గరుడ స్తంభం ఉంటుంది. అది నాగరాజు వాసుకి నుండి వచ్చే విషజ్వాలల నుండి భక్తులను రక్షించడానికి స్థాపించారు. ఈ రకంగా గరుత్మంతుని ఆశీస్సులు కూడా మనకి దొరుకుతుంది. ఇది కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చరిత్ర. నెక్స్ట్ పార్ట్లో కుక్కి ట్రావెల్ ప్లాన్, స్టే, దర్శనం ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. డోంట్ మిస్ ఇట్.